ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక వృద్ధి రేటుకు మొత్తం కాంగ్రెస్ కాటు వేస్తోంది. ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం రాష్ట్ర వృద్ధి రేటు మొత్తం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. అది జిఎస్డిపి కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందనేది చాలా స్పష్టంగా మనకు గణాంకాలు చెబుతున్నటువంటి పరిస్థితి. మల్లయ్య యాదవ్ గారు, ఎందుకు 15 నెలల పరిపాలనలో వృద్ధి రేటు మొత్తం నేల చూపులు చూస్తుంది? అదే కంపారిటివ్గా చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 ఉంటే ఇవాళ తలసరి ఆదాయంలో 11వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. సో ఎందుకు ఇంత డిఫరెన్స్? వాళ్ళ దృష్టి అంతా పరిపాలన మీద, అభివృద్ధి మీద లేదు కదా. వాళ్ళ జేబులు ఎట్లా నింపుకోవాలి, రాష్ట్రంలో ఉన్న వనరులను ఎట్లా కొల్లగొట్టాలి, వాళ్ళ ముందే చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు. లంకెల బిందులు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ మామూలుగా ఖాళీకుండా లోపడుతున్నాయని చెప్పి. అదే క్రమంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొల్లగొట్టడానికి వనరులు ఉన్నాయనే ఆలోచనే తప్ప వృద్ధి చేద్దాము, అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేదు. ఇవాళ స్థిరాస్తి వ్యాపారం అంతా కుంటుపడిపోయింది హైదరాబాద్లో. దాదాపుగా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకునేటోళ్ళు, వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్న డిమాండ్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు తల్లిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండ్ డిమాండెడ్ ప్లేస్. అటువంటి హైదరాబాద్ని ఈరోజు కొనాలంటే భయపడే పరిస్థితికి సామాన్యులతో పాటు పెద్దోళ్ళ వరకు ఎవరు చూసినా కానీ కొనాలంటే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కుంటుపడిపోయినాయి. దాని రిలేటెడ్ జిఎస్టీ కానీ, ట్యాక్స్లు కానీ, లేబర్ కానీ అంతా ఆగిపోవడంతో క్యాష్ ఫ్లో దెబ్బతిన్నది. దానికి అనుబంధంగా ఉన్న వ్యాపారాలు కుంటుపడ్డాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు వాళ్ళు ఇక్కడ అక్కడ ఏ భూములు ఉన్నాయా, ఏ భూములు ఖాళీ ఉన్నాయా అనేది అంతకుముందు అధికారంలో రాకముందు ఆలోచించిండు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవేవి వాటి మీద మామూలుగా కన్నేసి అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి యూనివర్సిటీలే కానీ, ఇంకా వేరే కానీ ఇతరత్ర ఏ రకంగా అమ్ముకోవాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ రంగంలో అభివృద్ధి తీసుకుపోవాలి, రేపు భావితరాలకు ఉపయోగపడే విధంగా సాధించుకున్న ఈ తెలంగాణని ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా ముందుంచాలి అనే ఒక ఆలోచన లేకుండా, పరిపాలన అనుభవం లేని వీళ్ళు ఈరోజు దుష్యంత సంపాదన మీద ఉంది తప్ప అభివృద్ధి మీద లేదు. అంటే జిఎస్టీ వసూలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మార్చిలో మొత్తం జిఎస్టీ వృద్ధి టోటల్గా జీరో. మీకు క్యాష్ ఫ్లోనే లేదు కదా, రొటేషన్ ఉన్నప్పుడు కదా, జనాల దగ్గర పైసలు రొటేషన్ అవుతున్నప్పుడు మీకు జిఎస్టీలు, సేల్ ట్యాక్స్లు పెరుగుతాయి. ఇవాళ లేబర్ ఉంది, సపోజ్ కన్స్ట్రక్షన్ లేబర్ ఎవ్రీ సాటర్డే వాళ్ళు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేయగానే వందలాది మంది ఏం చేస్తారు, వాళ్ళు మార్కెట్లో పోయి నూనె, ఉప్పు, పప్పు కొనుక్కోవడంతో పాటు మంచి చెడు వాటికి సంబంధించిన క్యాష్ ఫ్లో, ట్యాక్స్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇటు ఆదాయం వ్యాపారస్తులకు వస్తుంది, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కానీ ఆ ఫీల్డ్లో ఈరోజు కుంటుపడిపోయింది, దానికి సంబంధించిన క్యాష్ ఫ్లో లేకుండా అయిపోయింది. ఇటువంటి అన్నీ ఆల్ రిలేటెడ్ గ్రామాలలో, ఈ హైదరాబాద్ది గ్రామాలలో కూడా బాకింది. ఈ రిలేటెడ్గా ఉన్న వ్యాపారాలన్నీ కుంటుపట్టడంతో దాదాపుగా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 15,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది. ఇక రాను ఇది అక్యుములేట్ అవుతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు కదా. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, ప్రభుత్వం దగ్గర ఏమైనా విధానాలు ఉంటే వాటిని కొనసాగించాలి, వాటిని నిలబెట్టుకోవాలి. కానీ ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కూడా పూర్తిగా దిగజారుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఒక ఆలోచన లేదా ఒక ప్రణాళిక లేకపోవడమా? కారణం ఏంటి? ఈ అన్ని ప్రధాన రంగాలు ఎందుకు ఈ రకంగా నేల చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు, యాజమాన్యానికి, టీ న్యూస్ ప్రేక్షకులకు, సీనియర్ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే నవ్వినోడి ముందర జారి పడ్డట్లుగా ఉంది. కేసీఆర్ గారు గతంలో నిండు అసెంబ్లీలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ రాష్ట్రంపై చిన్న చూపు చూసినప్పుడు, రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు, కరెంటు కష్టాలు వస్తాయన్నప్పుడు, వాటర్ యుద్ధాలు వస్తాయన్నప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని సగర్వంగా బతకాలా, ప్రతి తెలంగాణ పౌరుడు నాది తెలంగాణ అని చెప్పుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, చర్యలు తీసుకొస్తూ, ఒకటి కాదు, నీటి రంగము, వ్యవసాయ రంగము, విద్యారంగము, వైద్య రంగము, ఇట్లా ఒక్కొక్క రంగాన్ని తను యజ్ఞంలాగా తీర్చిదిద్ది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో వస్తే 17 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ విధ్వంసం జరుగుతుంది? ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ హైదరాబాద్ వైపు తొంగి చూడాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు హైడ్రా పేరు మీద కూల్చివేతలు ఒకవైపు అయితే, ఇవాళ హెచ్సియు పేరు మీద ఉన్నటువంటి ఆ 400 ఎకరాల కంచగచ్చిబౌలి, కేజీఎఫ్ ఫారెస్ట్ విషయంలో చేస్తున్న దుర్మార్గమైనటువంటి చర్య మరోవైపు. అట్లాగే మొన్న లఘుచర్ల విషయంలో చూసాం. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి గజగజ వరుకుతున్నారు. తుగ్లక్ నిర్ణయాలు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలుగా ఉన్నాయి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2013లో ఒక పౌరుడి తలసరి ఆదాయం 1,12,000 ఉంటే కేసీఆర్ గారు దాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,12,398 రూపాయలకు పెంచిండు. జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్ర వాటా 4,51,000 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 13,13,000 కోట్లకు పెంచింది. సో అక్కడి నుంచే కొనసాగించాలి. సో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే కొనసాగించాలి, కానీ మళ్ళీ టోటల్గా డౌన్ దిశగా వెళ్ళాలి. ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉండి ఏదైతే జిఎస్డిపిలో అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలని కంటే కూడా దీనమైనటువంటి పరిస్థితులు ఇవాళ 11వ స్థానానికి పడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే పాలిస్తా ఉన్నాడో ఆయనకు ఆర్థిక అంశాల మీద అవగాహన కానీ, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం ఇవ్వాలి. ఎందుకు తెలంగాణ ఇంత 15 నెలల్లోనే ఎందుకు ఇంత కుదేలైంది? కొనుగోలు సామర్థ్యం ప్రతి పౌరుడి చేతుల్లో డబ్బులు ఆడినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎందుకంటే రాజేష్ గారు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చైన్ సిస్టమ్ లాగా అనుసంధానం అయి ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులకు పశువులు ఇవ్వడం వల్ల, పాల ఉత్పత్తి వల్ల ఆడవాళ్ళ చేతుల్లో డబ్బులు ఆడినాయి. ముదిరాజుల చేతుల్లో చేపలు ఉండడం వల్ల వారానికి ఒకసారి వాళ్ళ చేతుల్లో 100,000 రూపాయలు చూసిండ్రు. యాదవుల చేతుల్లో ఒక గొర్రె నమ్మితే 4,000-10,000 రూపాయల ఆర్థిక లాభం జరిగింది. ఇట్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో తీసుకున్న కేసీఆర్ తిరిగి అదే సొమ్మును తెలంగాణ ప్రజలకు పంచినటువంటి గొప్ప ఆర్థిక నిపుణుడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా ప్రతి పౌరుడి చేతిలో డబ్బులు కనిపించినాయి, కొనుగోలు సామర్థ్యం పెరిగింది, డబ్బు అనేటువంటిది ఫ్లో నిరంతరం ఆడింది తెలంగాణ. అంటే గ్రామీణ ఆర్థికం బాగుంటేనే ఫైనల్గా రాష్ట్ర ఆర్థికం బాగుంటుంది అనే దానికి ఎట్లా వారు చెప్పినట్టుగా ఎట్లా మనం కంపేర్ చేయొచ్చు, పోల్చవచ్చు? అంటే అది 100% అక్షరాల సత్యం. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా రైతులు పండగలు చేసుకుంటుంటే అట్టాసంగా చేసుకునేటోళ్ళు. అవును, ఏదైనా ఊర్లో బొడ్రా వేసినా లేకపోతే పునర్వైభవం తీసుకురావడానికి గుళ్ళు కొత్తగా కట్టినా ఊరంతా ఒక పండగ, ఒక కుటుంబం చేసుకునే పండగ ఎట్లుంటుందో ఊరంతా ఒక పండగ చేసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ నిన్న మొన్న చూసినాం మేము, శ్రీరామనవమి కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఏ పండుగ చూసినా కానీ తెలంగాణలో ఒకళ్ళు చూసుకునే పరిస్థితి. ఎందుకనంటే ఇవాళ అప్పు చేస్తే రేపు వచ్చే ఆదాయం లేదు, అవకాశాలు లేవు. ఇవాళ పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతు పెట్టుబడి సాయం అందలేదు. అంతకుముందు మామూలుగా రైతు పెట్టుబడి సాయం అందిన దానివల్ల ఇంతో అంతో ఆదాయం మిగిలితే కాసో 2 కాసులు బంగారం చేసుకున్న వాళ్ళు ఇలా అది తాకట్టు పెట్టి కుదవబెట్టి తీసుకొని వచ్చేసి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. దాంతో ఏంది పరిస్థితి? మార్కెట్లో కొనేటోళ్ళు లేడు. తూకం పేరు మీద, తారు పేరు మీద, తరుగు పేరు మీద అనేక రకమైన మోసాలు జరుగుతున్నాయి. ఈ ఆర్థికమైన క్యాష్ ఫ్లో లేకపోవడంతో ఈరోజు గ్రామాలలో వ్యవస్థ తిన్నది, పట్టణాలలో ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లో మామూలుగా ఇంతకుముందు స్థిరపడటం అవసరం లేదు, మనకున్న 1-2 ఎకరాలు పొలాలు అవి చేసుకొని ఊర్లోనే బతకొచ్చు అనుకొని ఊర్లలోకి వలస వచ్చిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇంకెక్కడికి వలస పోవాలన్నా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి. పాత రోజులు మామూలు ఎట్లయితే పొట్టకూటి కోసం సంకల సంచి పెట్టుకొని వేరే ప్రాంతాలకు పోయి ఆ రోజు బతికే పరిస్థితి ఉందో మళ్ళీ అవి పునరావృతం అవుతున్నాయి కాంగ్రెస్. దత్తాత్రేయ గారు, అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే లేకపోతే ఈ విధానం అవలంబిస్తే నెగిటివ్ ఫలితాలు వస్తాయి అన్నటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదా? అంటే ముందు చూపు లేదు కదా. ఇప్పుడు ఒక అంశం మీద పూర్తి స్థాయిలో అవగాహన, దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులతోని సూచనలు తీసుకోవడం, ఇది తీసుకుంటే దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎంతమందికి దీనివల్ల లాభం చేకూరుతుంది, ఎంతమందికి ఉపాధి చేకూరుతుంది, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత బాగుపడుతుంది అని ఏ ఒక్క అంశం మీద విశ్లేషణ చేస్తున్నారా వీళ్ళు? ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయాలని ప్రజలే తేల్చిండ్రు కదా. ఇవాళ ప్రజల తిరుగుబాటు జరగని అంశం అంటూ ఏదైనా ఉందా రాజేష్ గారు? లఘుచర్ల విషయంలో, హైడ్రా విషయంలో, ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి హెచ్సి భూముల విషయంలో, ఏ విషయంలో అయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తున్నారు. వీరు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీ వీటిలో కూడా కోతలు విధించడం వల్ల రైతుల కొనుగోలు సామర్థ్యం పడిపోయింది. ఇవాళ వాళ్ళు వ్యవసాయంలో తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూస్తున్నారు. పంట పొలాలలో పండినటువంటి పంట కళ్ళాల్లోకి పోతే కొనేటువంటి నాదుడు దిక్కులేడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఒకటి పక్కకు ఒకటి వచ్చి చేరింది. అంటే 11వ ర్యాంక్, 1వ ర్యాంక్ నుంచి 11వ ర్యాంకుకు పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఆర్థిక వృద్ధి అనేది పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి. కేసీఆర్ సంకల్పం కిటెక్స్ సాకారం, ఒక కంపెనీలో 25,000 ఉద్యోగాలకి అక్కడ కిటెక్స్ కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నాడు పరిశ్రమలు ఎట్లా ప్రోత్సహించింది అనే దానికి
ఇవాళ నిదర్శనంగా చూస్తున్నాం. ఎస్ మల్ల యాదవ్ గారు, పరిశ్రమలు రావాలి, తద్వారా యువతకు ఉపాధి మార్గాలు పెరగాలి అనేటువంటి సంకల్పం ఇవాళ ఎట్లా నిజమైంది? కిటెక్స్ అనేది అప్పుడు కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీ. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా ఐటీ రంగంతో పాటు పరిశ్రమలు రావాలి, వ్యాపారం పెరగాలి. దాంతోనే ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ అన్ని కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి, వ్యాపారస్తులు కూడా దాని మీద బతకగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి దేశ విదేశాల్లో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అన్ని కంపెనీల్ని హైదరాబాద్కి తరలించే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రోత్సాహంతో కేటీఆర్ గారు అనేక కంపెనీలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే కిటెక్స్ని కూడా తీసుకొస్తే దాని ఆధినేత ఆ రోజు చెప్పిండ్రు, ఈ తీసుకురావటంలో అసలు నేనే ఊహించలేదు, నాకు ఈ అవకాశం వస్తుందని చెప్పేసి అనలేదు. కేటీఆర్ గారు చొరవ తీసుకొని ఈ కంపెనీని తీసుకొచ్చే దాంట్లో చేసిరు. దీని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అని అడిగితే, మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే ఇటువంటి అవకాశం మీలాంటి వాళ్ళు రావాలని చెప్పేసి మాకు చెప్పారు. నేను ఊహించకుండానే నాకు ఇటువంటి అవకాశం వచ్చింది, అది నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి ఆధినేత చెప్పింది. ఇటువంటి సందర్భాన్ని వాళ్ళు వేరే రకంగా ఈరోజు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో పోయేసి మామూలుగా ఈ నుంచి మామూలుగా వాళ్ళ ప్రైవేట్ అవసరాలకు పోయేసి వచ్చేసి మేము 175,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకొని వచ్చినామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇంతవరకు ఒక కంపెనీ వచ్చిన చరిత్ర లేదు. తీసుకొచ్చిన వాళ్ళ మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఎవరిని అడిగినా చెప్తారు కదా, నగ్న సత్యం కదా. ఐటీ రంగం అభివృద్ధి చెందింది హైదరాబాదు అనేక రకాలుగా. ఇవాళ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంత డిమాండ్ పెరిగిందంటే దానికి కారణం కేటీఆర్ గారు అనే విషయం ఏ చిన్న సామాన్యుడిని అడిగినా చెప్తారు. అంటే ఒక ఫ్రెండ్లీ పాలసీ ఎట్లా పనిచేసింది, వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎట్లా మనకు కనిపిస్తున్నాయి? అంటే జనరల్గా ఎవరి దగ్గరికి ఫైర్ వీల కోసం పోవాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ చెక్కలు కొట్టే అవసరం లేకుండా నేను ఈ కంపెనీ పెట్టుకుంటున్నా అని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 15 రోజులలో అన్ని అనుమతులు వచ్చేసినాయి. గవర్నమెంట్ ఆ రకంగా ప్రోత్సహించింది, ల్యాండ్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, పర్మిషన్లు ఇచ్చింది, అధికారులు ప్రోత్సహించింది, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని అందించింది. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుమతి కోసం పోవాలనంటే నాకెంత నీకెంత అని చెప్పేసి అనే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ వాటాల గురించి మాట్లాడుతున్నారు. రైట్. దత్తాత్రేయ గారు, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ రకమైన ప్రోత్సాహకాలు, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించారు కాబట్టి పరిశ్రమలు తరలి వచ్చినాయి. కానీ వాళ్ళ ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు తరలి వెళ్తున్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి. రాజేష్ గారు, కేటీఆర్ గారు చాలా ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు. ఏదైతే ఈ కిటెక్స్ అనేటువంటిది కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో అక్కడ ఉన్నటువంటి వామపక్ష కేరళలో ఉన్నటువంటి అధికార పార్టీతోటి వాళ్ళ మొదటి చర్చలు సఫలమై రెండో చర్చలు విఫలమైనవి. ఆ తర్వాత ఇమీడియట్గా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఆ కిటెక్స్ సంస్థని దక్కించుకోవాలని. కేటీఆర్ గారు ఉటావుటిన ఆ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి జాకబ్ గారితో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను అక్కడికి పంపించి ఉటావుటిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వరంగల్లో ఉన్నటువంటి భూములు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సీతారాంపురంలో ఉన్నటువంటి భూములు 2 చూయించి మీకు 2 ప్రాంతాల్లో కావాలంటే 2 ప్రాంతాల్లో భూములు ఇస్తాం. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని ఒకసారి చూడండి. అత్యంత సులువైనటువంటి పారిశ్రామిక విధానం, కండిషన్స్ లేని పారిశ్రామిక విధానం. మీరు పెట్టుబడి పెట్టడమే మా ధ్యేయం. ఎందుకంటే నూతన తెలంగాణ రాష్ట్రం సగర్వంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, మేము పారిశ్రామిక విధానాన్ని రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నామని చెప్పేసి స్వాగతం పలికారు. ఇమీడియట్గా కేటీఆర్ గారితో 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నటువంటి ఆ జాకబ్ గారు, కిటెక్స్ సంస్థ యొక్క యజమాని, దాన్ని 3 చేశారు. కేటీఆర్ యొక్క విధానం నచ్చి, ఆయన యొక్క భాష విధానం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ నచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఈ స్థాయిలో మాతో నమ్మకాన్ని కల్పిస్తూ తనకి రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పించాలనేటువంటి ప్రేమ ఇది కనిపించింది, మాకు ఖచ్చితంగా నమ్మకాన్ని కల్పించింది కాబట్టి మేము ఇక్కడ పెడతామని చెప్పేసి 2 ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టారు. ఇవాళ దాని ప్రతిఫలంతో 25,000 ఉద్యోగాలకు ఒకే దఫాగా నోటిఫికేషన్ రావడం అంటే అది నిజంగా కేటీఆర్ గారి శ్రమ ఉంది, తన యొక్క ఏమంటారు ఆయన యొక్క లాబింగ్ ఉంది, ఆయన యొక్క ముందు చూపు ఉంది, ఆయన చొరవ ఉంది. ఖచ్చితంగా ఇది కేటీఆర్ గారి విజయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి తెలుసు, సాఫ్ట్వేర్ రంగాన్ని 3 లక్షల ఉద్యోగాల నుంచి 9 లక్షల ఉద్యోగాలకు శరవేగంగా పెంచినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ఐటీ మినిస్టర్స్తో పోటీపడి వాళ్ళందరినీ కాదని తలదన్ని మన తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఉద్యోగ కల్పన కల్పించిన నాయకుడు. వాటి ఫలమే కదా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. మళ్ళీ కానీ అనేక దుష్ప్రచారాలు జరిగినాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. అంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ రాలేని, ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదంటే కొన్ని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు నింపినటువంటి విషయం తర్వాత అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. తర్వాత ప్రైవేటు కంపెనీల విషయంలో కూడా ఎట్లా ప్రోత్సాహకాలించారు, ఎట్లా జీవనోపాధి కల్పించారు అనేది ఆ లెక్కలు కూడా ఇవాళ ప్రజల ముందు ఎట్లా ఉన్నాయి. నాకు పుట్టిన బిడ్డను వేరే వాళ్ళు ముద్దాడినట్టుంది. మేమిచ్చిన మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కదా, మీరు ఆర్డర్లు ఇచ్చారు, వేదికలలో ఉత్సవాలు చేసుకున్నారు.
ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది నిరంతరంగా జరిగిన ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఒక్కోసారి న్యాయస్థాన పరంగా వచ్చిన అడ్డంకుల్ని కూడా వైదొలిగి రేపు భావితరాల వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి వయోపరిమితి విషయాలు కానీ ఎగ్జామ్షన్స్ కానీ చేసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ అనేక విభాగాల్లో చేసినాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో ఎన్ని పెరిగినాయి అనేది చూడాలి కదా. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల గురించే ఎదురు చూసేటోళ్ళు కొంతమంది అయితే అదే రకంగా ప్రైవేటు ఉద్యోగాల గురించి కూడా ఐటీ సెక్టర్ కానీ ఇతరత్ర రంగాలు కానీ స్థిరపడాలనుకునే వాళ్ళకి హైదరాబాద్లో లక్షలాది మందికి అవకాశం ఇచ్చిన ఘనత ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేటీఆర్ కదా. మీరు ఒకటి గుర్తించాలి, ఇవాళ ఒక్క ఐటీ మంత్రిగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికే వివరించలేదు, ఈ దేశానికే ఐటీ వ్యవహారాల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు అందరి మన్నను పొందిరు. ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ఒక సందర్భంలో ప్రస్తావించిన సందర్భం ఉంది. అంటే ఒక యువకుడిగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్కి తరలించడమే కాకుండా ఈ దేశానికే ఒక ఐటీ రంగాన్ని సాధించిన వ్యక్తిగా ఇటువంటి వ్యక్తి ఐటీ రంగంలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే దేశానికి ఉపయోగపడే విధంగా రైట్. ఎస్, అంటే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి సంకల్పం వాళ్ళ కేటీఆర్ చొరవతో కిటెక్స్ ఆ రోజు సాకారమైంది. ఒకేసారి ఒకే దఫాలో 25,000 ఉద్యోగులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆ కళ నెరవేరింది, కేసీఆర్ సంకల్పం నెరవేరింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల. అయితే ఈ లోతుకు వెళ్ళిన కొద్దీ, అసలు ఈ అంశంలో లోతుకు వెళ్ళిన కొద్దీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీంట్లో భారీ భూ స్కామ్ దాగే ఉంది, దీంట్లో రకరకాల మనుషులను చాలా పెద్దవాళ్ళు బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 48 అవర్స్లో మొత్తం కూలంకుషంగా అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం, ఆ స్కామ్ ఎట్లా జరిగింది, ఎట్లా జరగబోతుంది అనే విషయానికి సంబంధించి అని. ఎస్, మల్లయ్య యాదవ్ గారు, హెచ్సిఓ భూముల విషయంలో ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా ఒక చర్చనీయాంశమైంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు చెప్పినట్టుగా దీంట్లో అనేక మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు, దానిలో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందనేది. సో 48 అవర్స్లో వాళ్ళు బయట పెడతా ఉంటున్నారు. సో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యవహారంలో? అంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఇప్పటి నుంచే బీజేపీ నేతలతోని సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో ఇదొక భాగం వంటగట్టే దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ బడే బాయ్ అని చెప్పేసి మన్నలు పొందే ప్రయత్నం చేసిండు, వాళ్ళ చల్లని దీవెనల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రేపో మాపో అసమ్మతి పేరు మీద కాంగ్రెస్లో ఏదైనా జరగడానికి జరిగితే తొలగించాలనే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళతోని రాయబారం నెరిపి మోడీ గారితో సత్సంబంధాలతోని అవసరం అనుకుంటే మూటలు పంపించైనా ఆయన పదవిని కాపాడుకోవాలనే ఆలోచనలో ఈ ప్రయత్నంలో భాగంగా ఎక్కడెక్కడ ఇటువంటి వనరులు ఉన్నాయి. మామూలుగా రోడ్లెమ్మడి తిరిగేటోళ్ళు దొంగలు వాళ్ళ పొట్టకుట్టు కోసం ఏం చేస్తారు, ఇంటికి తాళాలు వేసినాయి ఏమున్నాయి అని చెప్పేసి దోలాడి సాయంత్రం వేస్తారు. ఆ రకంగా ఈరోజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖరీదైన భూములు ఉన్నాయో అమ్ముకోవడానికి వాటిని ఎట్లా అమ్మాలనే ఆలోచనలతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయనకు అనుకూలంగా ఉండి రేపు ఎవరికైతే మార్గాన్ని సుగమవుతుందో అటువంటి నాయకులు కలుపుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళతోని పరోక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనేక సందర్భాలలో ఆయనే ప్రకటించుకున్నాడు. రేపు జరగబోయేది కూడా అదే. షిండేలను ఎక్కడో తయారు చేయరు, వేరు వేరు రాష్ట్రాలలో వాళ్ళ అవసరాల కోసం షిండేలను తయారు చేశారు. ఈయన ఒక షిండేగా రేపు మామూలుగా కాంగ్రెస్కి కుచ్చుటోపి పెట్టి బీజేపీ వాళ్ళతో కలవడానికి, సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి, ఈ భూములు కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కూడా కలుపుకున్నాడు. అందులో ఎక్కడ అనుమానం ఏం లేదు. ఏదైనా ఆయనకు మామూలుగా ఎన్నికల ముందే చెప్పిండు, మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మాదే ఉన్నది, రోగి అడిగింది డాక్టర్ ఇస్తాడు. ఆ రకంగా ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పిండో అదే ఈరోజు అక్షరాల చేసి చూపిస్తున్నాడు. ఇంత వ్యతిరేకత వచ్చిందండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో. విద్యార్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు, వాళ్ళు లాటరీ దెబ్బలు తిన్నారు, బట్టలు కూడా చినిగినా కూడా వాళ్ళు గాయపడ్డా కూడా వాళ్ళు ఆందోళన కొనసాగించారు. దట్టు తెలంగాణ విద్యార్థులు ఒకరే కాదు, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఆ భూమి కోసం ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్నటువంటి, లేదంటే అడవి నల్లమల అడవి బిడ్డ అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా అడవిని విధ్వంసం చేశారన్నటువంటి విమర్శకి స్ట్రైట్గా ఇంతవరకు అయితే సమాధానం లేని పరిస్థితి. మనుషుల్నే కాదండి, మూగజీవులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇవాళ హరిజనుల్ని, గిరిజనుల్ని, దళితుల్ని, సామాన్యుల్ని, కూలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మూసి పేరు మీద, దాంతోపాటు లగచర్ల ఎస్టీలని, గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ఆఖరికి ఈరోజు మూగజీవులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, నీడలేని పరిస్థితి తీసుకొచ్చింది కదా. మండు టెండల్లో ఇవాళ నీళ్ల కోసం, తిండి కోసం బయటకు వచ్చేసి వేరే దగ్గర తిరుగుతూ ఉంటే కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేస్తూ ఉన్నాయి జంతువుల మీద, సాధు జంతువుల మీద. ఇటువంటి పరిస్థితి మామూలుగా రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటు మనుషుల మీద అవుతున్నది, దళితుల మీద అవుతున్నాయి, అనేక రకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు గాడి తెప్పినాయి ఆల్రెడీ. ఈరోజు ఎంతసేపటికి ఆయన సీటుని ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి,
అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలి, ఈ సంక్షేమం కోసం ఉపయోగపడాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ సర్కార్కు లేదు. ఎంతసేపు అవకాశం వచ్చింది యాదృచ్ఛికంగా, ఆ వచ్చిన అవకాశాన్ని మేము ఇల్లు చక్కబెట్టుకోవడానికి, మా జేబులు నింపుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది. దత్తాత్రేయ గారు, భూముల ధర నిర్ధారణ విషయంలోనే దాదాపు ఒక 10-20 వేల కోట్ల స్కామ్ జరుగుతుంది. ఇంకా భారీ పెద్ద స్కామ్ ఉంది. దీంట్లో బీజేపీ నేతల హస్తం ఉంది, బీజేపీ ఎంపీ హస్తం ఉంది అనేది చెప్పారు. సో 48 అవర్స్లో మరి ఎటువంటి ఆధారాలు వస్తాయనేది అందరూ కూడా ఒక ఆసక్తిగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీ కాంగ్రెస్ల పొత్తుల సీఎం అయిన ఇవాళ 2 పార్టీలకు మధ్యవర్తిత్వం వహిస్తూ బడేబాయ్ చోటేబాయ్ పేరు మీద ఇవాళ బీజేపీ ఎంపీ ఈ 400 ఎకరాల భూకుంభకోణం వెనకాల ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ఏదైతే కేటీఆర్ గారు త్వరలోనే ఆధారాలతో సహా భవిష్య పెడతామంటున్నారో, దాని వెనకాల నిజమే వాస్తవమే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కానీ, నాయకులు కానీ, ముఖ్యంగా ప్రొఫెసర్స్, జర్నలిస్టులు, అడ్వకేట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్న ఈ హెచ్సి భూముల వ్యవహారం పైన అక్కడికి వెళ్ళిన తర్వాత సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనేటువంటి రామ్ సమర్నేని అనేటువంటి వ్యక్తి కొన్ని ఆధారాలు చూపించారు. సార్ ఇగో ఈ భూముల కోసం ఎందుకు ఇంత తాపత్రయపడతా ఉన్నారంటే, ఈ భూములు ఇవాళ కోట్లలో ఉంది విలువ. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఈ భూములు అమ్మి తీయడం కోసం కాదు, ప్రజల మీద ప్రేమ కోసం కాదు, వాళ్ళ ఆర్థిక రియల్ ఎస్టేట్ లావాదేవీలు దాని వెనకాల దాగి ఉన్నాయి. ఇది ఒక అతిపెద్ద కుంభకోణం. ఒక ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ ఏమంటాడు, ఈ హెచ్సియుని పూర్తి స్థాయి ఇక్కడ నుంచి తరలిచ్చేస్తాం వేరే ప్రాంతానికి అంటాడు. అదే పిసిసి ప్రెసిడెంట్ ఏం లేదు అట్లేం లేదు, మేము ఇక్కడే కొనసాగిస్తామని అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఇంకొకరికి మధ్య సమన్వయ లోపం ఉంది. ఎవరికి వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆ భూముల వెనకాల జరుగుతున్న వ్యవహారం అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే హెచ్సియు అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు మాత్రమే చదవరు అక్కడ. నేను వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి రోహిత్ రాయ్ అనేటువంటి వ్యక్తితో మాట్లాడిన ఈ విషయంలోనే చాలా స్పష్టంగా చెప్పాడు, సాబ్ हम यहाँ पढ़ के चले जाते फिर बाद में अपना ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే भी ఆకి यहाँ పడినా పడతానా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళందరి భవిష్యత్తు కోసం కదా విశ్వవిద్యాలయం అనేటువంటిది కేవలం ఒక తరం కోసం ఏర్పాటు చేసినవి కావు కదా, భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేసినవి కదా. సో దీని వెనకాల రాజకీయ హస్తం ఎందుకు ఉంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వాటి మీద డేగ కన్ను వేసిండు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కబంధాస్తాల్లోకి తీసుకొని కమర్షియల్గా మలచాలనుకున్నాడు. దేశం తిరగబడ్డది ఇవాళ, కేవలం విద్యార్థులు మాత్రమే కాదు రాజేష్ గారు, దేశం తిరగబడ్డది. హెచ్సియు భూముల వ్యవహారం పైన అధిష్టానం తల నేలకు దించుకొని ఇమీడియట్గా మీనాక్షి నటరాజన్ గారిని పంపించి ఇవాళ ప్రభుత్వంతో చర్చలు జరిపి నిన్న 3 ఏదైతే సబ్ కమిటీలో ఉన్న మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ భూముల్ని వదిలిస్తున్నామనే పరిస్థితికి వచ్చిందంటే, దీని వెనకాల రాజకీయ చిత్రతతో బలమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర భూములను ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పటికి కూడా అట్లీస్ట్ అంటే ఇప్పటికి కూడా కనీసం ఎస్ మేము తప్పు చేసాం సరే, అక్కడ జీవజాలం డిస్టర్బ్ అయింది అనే ధోరణిలో ప్రభుత్వం మాట్లాడట్లేదు. సో ఇంకా ఏ ఆడియోలు ఏ వీడియోలు ఆ వీడియోలు ఆడియోలకు జోడించారు, అవి అరుపులు అది ఒరిజినల్ అరుపులు కావు అంటూ ఇంకా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది రాజేష్ గారు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రోజైనా క్షమాపణలు చెప్పి తన తప్పు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడా? 2 అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చులకనగా మాట్లాడితే కూడా మాట మార్చిండు. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రైతులకు విషయం సంబంధించిన కానీ, విద్యార్థులకు సంబంధించిన కానీ, 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ దేని మీద మాట మార్చలేదు. ఇది అబద్ధపు హామీల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అత్యంత తక్కువ సమయంలో తన గ్రాఫ్ ఫెయిల్యూర్ సీఎంగా నిరూపించుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసకరమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుడు తప్పుడు నిర్ణయాల వల్ల. రైట్. మలయాదవ్ గారు ఇప్పుడు మలయాదవ్ గారు అంటే అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. బుల్డోజర్లు 10ల సంఖ్యలో వెళ్ళినటువంటి వాస్తవం తెలుసు. సో అది వెళ్ళాక ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి జంతుజాలం అనేది డిస్టర్బ్ అవుతుంది. మనం చిన్నగా అలజడి చేస్తేనే నెమళ్ళు అరుస్తూ ఉంటాయి ఎక్కడైనా కనిపిస్తే. సో దాన్ని ఏదో ఫేక్ అని అసలు ఇవి కాదంటూ రకరకాలుగా ఇంకా ఎందుకు వక్ర భాషలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎస్ నిజంగా మేము తప్పు చేసాం, మళ్ళీ ఆలోచిస్తాం, లేదంటే అందరిని ఒప్పిస్తాం, ఈ రకంగా ఉండాలి కదా ప్రభుత్వ వైఖరి అనేది. వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆఖరికి న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా అక్కడ వన్యప్రాణులు లేవు, నెమళ్ళు లేవు, జింకలు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి మీరు నిజంగా నిర్భయంగా చెప్పగలిగితే బహిరంగంగా చెప్పండి. చేసిన వాళ్ళు ఫేక్ అని అనేది మీరు రుజువు చేయండి. అక్కడ ఆకలై బయటకు వచ్చిన దుప్పి మీద ఆల్రెడీ దాడి జరిగింది కదా, కుక్కల దాడి, స్వైర విహారం చేసినాయి కదా, వాటిని ఆసుపత్రికి పంపించారు కదా. ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి? ఇంకెంతమందిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు? మీరు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అధికారాన్ని ఉపయోగించుకొని
భయభ్రాంతులు చేస్తున్నారు. గ్రామాలలో పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా మామూలుగా పోస్టింగ్ చేస్తే ఏం సంగతి ఏందని చెప్పేసి పోలీస్ అధికారులు ఫోన్ చేసి బెదిరించే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ హయాంలో వచ్చింది. ఖద్దరు సొక్కాలు వేసుకుంటుర్రా, మరి కాకి సొక్కాలు వేసుకుంటుర్రా పోలీసు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఈరోజు ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన అభివృద్ధి అనేది కాదు, అధికారులను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఆయన సమావేశం నిన్నగాక మొన్న మాకు హుజూర్నాల సన్నబియ్యం గురించి సమావేశం జరిగింది, సభ పెట్టిరు. 15-20 వేల మందిని తరలించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు రాక డ్వాకా గ్రూపు మహిళా వాళ్ళని భయపెట్టి మరీ తీసుకుపోయి బస్సులలో ఎక్కించుకొని తీసుకుపోయి మీటింగ్ విజయవంతం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ నూకలు జల్లినాయి, ఎవరు పలకరించే పరిస్థితి లేదు. కానీ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబండాలు వేసి న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అధిష్టానం కూడా చాలా సీరియస్గానే ఇప్పుడు ప్రభుత్వ చర్య పైన ఉన్నట్టు. సో అందుకనే మీనాక్షి నటరాజన్ పంపిస్తే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వైఖరి రేవంత్ రెడ్డికి నచ్చకలేదు, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినాయి అనేది. సో అందుకే వారు అనుకూల మీడియాలో మీనాక్షి నటరాజన్ పైన వ్యతిరేక కథనాలు కూడా ప్రచారం చేశారు, ప్రచురించారనేటువంటి ఒక చర్చ సాగుతోంది. మీనాక్షి నటరాజన్ గారు జేఎన్యూ ప్రెసిడెంట్గా చేసింది. నేను అప్పుడు ఎన్ఎస్ఏలో ఉన్న మాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా చేసింది. ఆమె చాలా సిన్సియర్ అండ్ ఫైటర్ కూడా. విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ ఒక అవగాహన ఉండి విద్యా సంస్థల గురించి యూనివర్సిటీల గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే అది నచ్చక వీళ్ళు గిట్టక ఏదో రకంగా వాళ్ళు మీడియాలలో ఏం చేసుకుంటారో సరే, అది వాళ్ళ పార్టీకి అంతర్గత సంబంధించిన విషయం. ఏది ఏమైనా ఈరోజు హెచ్సిఈ భూముల్ని అమ్మాలనే ప్రయత్నం ఇంకా ముందడుగు వేస్తే ఎట్టి పరిస్థితులలో వాటిని అడ్డుకోవటానికి ఒక బీఆర్ఎస్ పార్టీగా కాదు, మేము యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ కలిగిన విద్యార్థులుగా, బాధ్యత కలిగిన తెలంగాణ వాదులుగా ఎట్టి పరిస్థితులలో దాన్ని ఒప్పుకోం, అడుగడుగున అడ్డుకుంటాం. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు. రాజేష్ గారు, ఇది ఇప్పుడు చాప కింద నీరులా కేవలం ఇది ఒక సుప్త చేతనావస్థలో ఉంది. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వంకు ఎట్టి పరిస్థితుల్లో ఆ 400 ఎకరాల భూములను కబ్జా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది. కానీ ఏదైతే అధిష్టానం పంపించినటువంటి అధిష్టానం దూతగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులతో పెట్టుకుంటే దేశంలో చాలా రాజ్యాలు కూలిపోయిన పరిస్థితులు మనం చూసాం. మనం విద్యార్థి వ్యతిరేక ముద్ర వేసుకోవద్దు, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించింది విద్యార్థులు. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారికి రాజకీయ పునరావాసం కల్పించింది, ఏదైతే రోహిత్ వేముల విషయంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి 2 సార్లు తను ఇక్కడ అడ్రస్ చేసి వెళ్ళాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకు దీని విషయంలో మాట్లాడలేరు? ఇవాళ మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థలు అన్నీ కూడా కుంటుపట్టుతున్నాయి. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆ 400 ఎకరాల్లో పర్యావరణం దెబ్బతింది. అటవీ చట్టాల ప్రకారం ఏదైతే వాల్టా చట్టం ప్రకారం ఎవరి పర్మిషన్స్ తీసుకోకుండా ఎందుకు మీరు 160 ఎకరాల దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసిండ్రు. అట్లాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి మూగజీవాలకు రక్షణ లేకుండా పోయింది. సో ఇన్ని చట్టాలను అధిరోహించిన తర్వాత అక్రమంగా వాటిని అధికారంలోకి ఉన్నాం కదా అని చెప్పేసి దురుద్దేశంతో వాటిని చేస్తున్నటువంటి పరిణామాల వల్ల ఎంత నష్టం జరిగింది? ఈ నష్టాన్ని ఎవరు పూరుస్తారు చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఇవన్నీ చట్టాల ప్రకారం కేసులు పెట్టాల్సిన అవసరం. చెప్పండి. ఇప్పుడు న్యాయస్థానాలు సైతం సుమోటివ్గా కేసును తీసుకొని స్పందిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు దీని మీద చర్యలు చేపట్టడానికి వెనుకాడుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతినిధుల ద్వారా సత్సంబంధాలు నెలకొల్పి వాళ్ళు చేసే ఆశీస్సులు అందించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప విద్యార్థులు ఒకవైపు పోరాటం చేస్తుంటే, న్యాయస్థానాలు ముందుకు వస్తుంటే, ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం అంటిముట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తుంది? వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళకి నువ్వు నేను ఒకటే అనేది ప్రత్యక్షంగా అర్థమైతేనే ఉంది కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని సమర్థించే ప్రయత్నం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తుంది. రెండు కలిసే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్. విద్యార్థి సంఘాలు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ స్పందించిన తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత బీజేపీ పార్టీ నాయకులు స్పందించారు. ఎక్కడ మళ్ళీ మనము ముద్దాయిగా మిగిలిపోతామా అని చెప్పేసి. ఎందుకంటే మీరు వాళ్ళు తలుచుకుంటే వారు అన్నట్టుగా దాన్ని టోటల్గా అసలు ఆపేయచ్చు, ఎందుకంటే మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి. సెంట్రల్ యూనివర్సిటీస్ యొక్క పాలకపక్షం అనేటువంటిది, పాలకవర్గం అనేటువంటిది రాష్ట్రపతి ఆమోదంతో పొందినటువంటిది. రాష్ట్రపతి లాంటి వ్యక్తి బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ నాయకులు ఏ ఒక్కరు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేటీఆర్ గారు స్పందించిన తర్వాత, కేటీఆర్ గారు స్టేట్మెంట్ చూసిన తర్వాత ఉలిక్కి పడ్డ బీజేపీ నాయకులు, ఎందుకంటే ఇది పొత్తులో జరిగింది, ఇది కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి కబ్జా, ఇది 400 ఎకరాల భూమి అనేటువంటిది. దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఉంది. కాంగ్రెస్ పాత్ర 80% అయితే బీజేపీ పాత్ర 20% ఉంది. లేదంటే 50-50 ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవి 2 పార్టీలు కలిసి చేసినటువంటి అక్రమమైనటువంటి కబ్జా. అది ఖచ్చితంగా దాని వెనకాల పూర్తి స్థాయిలో
ప్రభుత్వమే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు హెచ్సియు భూముల విషయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు కావాలని ఈ రకంగా చేస్తున్నాయనేది చాలా బహిరంగంగా వినిపిస్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం దీంట్లో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. దీంట్లో ఒక భారీ స్కామ్ ఉంది, భారీ కుంభకోణం ఉంది. 48 అవర్స్లో పూర్తిగా ఆధారాలతో సహా బయట పెడతామంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిట్లో ఎట్లా వైఫల్యం చెందుతుందనేది గ్రోక్ వెల్లడిస్తోంది. అనేక అంశాలు, అది పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇంకా ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, అనేక రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందింది. దాంతోపాటుగా పెట్రో గుట్టు కూడా గ్రోక్ రట్టు చేసింది. మొత్తం భారతదేశంలో ఏ ప్రధానమంత్రి హయాంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయంటే, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా మోడీ హయాంలోనే విపరీతంగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయనేది గ్రోక్ చెప్తున్నటువంటి మాట. ఎస్ మల్ల యాదవ్ గారు, సో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందుతుంది అనేది వాళ్ళ గ్రోక్ చార్ట్ బార్డ్ రిలీజ్ చేసినటువంటి ఆ సమాచారం అదంతా కూడా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. సో ఇప్పటిదాకా బీజేపీ కేవలం సోషల్ మీడియాను కొంతమంది వ్యక్తుల్ని అంటే ఇన్ఫ్లుయెన్సర్లు నమ్ముకొని మాత్రమే ప్రాపగండా కొనసాగిస్తుంది తప్పించి నిజంగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు అనేది గ్రోక్ చెప్తున్నమాట. దాంట్లో భాగంగానే పెట్రోల్ ధరల గురించి కూడా నిన్న వివరించింది గ్రోక్. డిజిటల్ మీడియా అనే దాని మీదనే కదా గుజరాత్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమోట్ అయ్యి మూడోసారి వచ్చేసి 400 పార్ అన్నాడు. 400 పార్ అంటే ప్రజలు నమ్మకుండా ఏడాది ఉంచోబెట్టారు ఈరోజు అని అనేది ప్రత్యక్షంగా మనం చూసినాం కదా. కాబట్టి వాళ్ళంతా గ్లోబల్ ప్రచారాలతోనే, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం, దేశం ఏదో జరుగుతుంది అనే దాని మీద కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఈరోజు మోడీ గారి ప్రభుత్వం జరుగుతూ ఉంది. సూపర్ పవర్ నాకుంది అని చెప్పేసి ఆఖరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళను కూడా విభేదించి నేను మొత్తం దైవ సంభూతాన్ని నేను అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మోడీ గారు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా అరచేతిలో వైకుంఠం చూపించి మభ్యపెట్టి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే అది వాస్తవం కాదు అనేది ఇటువంటి అధికారిక గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడైనా మేధావులందరూ ఆలోచించాలి. బీజేపీ ముసుగులో ఈరోజు దేశం ఎట్టిపోతూ ఉంది, ఆర్థిక సంక్షోభం ఏ రకంగా ఏర్పడుతూ ఉంది, దేశానికి యగనామం పెట్టిన వాళ్ళని ఏ రకంగా బయటికి పంపిస్తూ ఉన్నారు, ఎగవేతదారులందరినీ కోట్లాది రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళని వేరే దేశాలు దాటించి ఈడ సామాన్యులకు మాత్రం మీ అకౌంట్లకు డబ్బులు వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి ఏ రకంగా పబ్బం కట్టుకుంటున్నారు అనేది ఈరోజు దేశంలో ఉన్న ప్రజలు ఆలోచించకపోతే రేపు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయంగా ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ పార్టీ ఆ పార్టీ చేసిందని అంటే వాటిని కొట్టేయకుండా వాస్తవాలు ఏందనేది ఆలోచించాల్సిందిగా నేను ప్రజలు కూడా. సో అంటే గ్రూప్ చెప్తుంది అంటే బ్లాక్ మనీ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి బ్లాక్ మనీ కూడా మొత్తం విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ మనం తీసుకొస్తాం, ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామనే మాట కూడా పూర్తిగా వట్టిదే. ఎటువంటి ఫలితం కూడా రాలేదు, పెద్ద నోట్ల రద్దుతో కూడా ఎటువంటి ప్రయోజనం జరగలేదు అనేది గ్రోక్ చెప్తున్నటువంటి మాట. కాదు, వాళ్ళు చెప్పండి ఏంది, బ్లాక్ మనీ తీసుకురావడంతో పాటు మీ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి ఆ నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఈ రకంగా వస్తాయి అని చెప్పారు. ఉద్యోగాలు ఎన్ని ఇస్తా అని చెప్పారు, యువతకి లక్షలాది కోట్లాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏం చేసిరు ఇవాళ? మీరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 50,000 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే ఇది పెట్టుకోండి, మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది, లేకపోతే ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు అందరినీ పక్కదో పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న రాష్ట్రాలలో ఆఖరికి డీలిమిటేషన్ పేరు మీద ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లను కూడా తగ్గించి ఈ రాష్ట్రాలకి నష్టం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు నిధుల కొరతతో. వాళ్ళకి ఎక్కడెక్కడైతే బలం ఉంటుందో, బలం అంటే పుంజుకునే ప్రయత్నం పట్టున్న దగ్గర వాళ్ళ నిధుల్ని పెట్టుబడిగా పెట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప దేశ ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. మతం పేరు మీదనో, కులాల పేరు మీదనో, సిద్ధాంతాల పేరు మీదనో జై శ్రీరామను ఈ అక్షింతలు పంచో పబ్బం గడుపుకునే ప్రయత్నం, అమాయకత్వ ప్రజల్ని వాడుకునే ఓటు రూపంలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. దత్తాత్రేయ గారు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా తగ్గినా కూడా ఆ తగ్గింపు అనేది వినియోగదారులకు రాని పరిస్థితి. కేవలం మొత్తం ఒక ₹2 ఎక్సైజ్ పెంపుతో కేంద్ర ఖజానాకి ఇప్పుడు దాదాపు 2.85 లక్షల కోట్ల ఆమ్దాని చేకూర్చేటువంటి ప్రయత్నం. గ్రోక్ అనేది మొత్తం పూర్తిగా ఎట్లా కుండబద్దలు కొడుతుంది కేంద్ర ప్రభుత్వంలోని వైఫల్యాల్ని, నిర్ణయాల్ని. బీజేపీ యొక్క మాస్క్ అంటే తెరని తొలగిస్తూ ఉంది గ్రోక్. ఏదైతే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేసి ఒక్కొక్క రాష్ట్రాన్ని అబద్ధపు ప్రచారాల మీద అధికారంలోకి వస్తూ వచ్చినటువంటి బీజేపీ అసలు రంగును బయట పెడతా ఉంది గ్రోక్ ఇవాళ. ఏదైతే 4 సంవత్సరాల కనిష్ట ధరలకు క్రూడ్ ఆయిల్ యొక్క రేటు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు ఇంత తక్కువ స్థాయికి దిగజారడం ఇదే ఫస్ట్ టైం. ఏదైతే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి కూడా
పేదవాళ్ళ మీద పడుతున్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ ఉటావుటిన ₹2 డీజిల్ పైన పెట్రోల్ పైన పెంచి తలకు మించిన భారాన్ని వాళ్ళ సావధానమైనటువంటి పౌరులపైన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇదే భారం రా నాయన అంటే ఇవాళ వంట గ్యాస్ విషయంలో కూడా ఏదైతే వంట గ్యాస్ని ఉజ్వల పథకానికి కూడా ₹50 పెంచి తెలంగాణ ప్రజలపైన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులపైన ఇది నిజంగా చెప్పాలంటే దినకూలి ఏదైతే రోజు కూలీగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళ యొక్క ఇప్పుడు కొనుగోలు సామర్థ్యం అనేటువంటిది పడిపోవడానికి ఇలాంటి తప్పుడు నిర్ణయాలే కారణం. చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తా ఉన్నారంటే దేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దారాదత్తం చేయడం, ప్రభుత్వంలో అదే ఆధీనంలో ఉండి డబ్బు చేకూరేటువంటి రంగాలపైన తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజలపైన భారాన్ని మోపడం, ఏదైతే ఇది తలకు మించేటువంటి భారం లీటర్ పెట్రోల్ 130 వరకు కూడా వెళ్తుంది అనేటువంటి దాంట్లో ఆశ్చర్యం లేదు. ఇవాళ అంత వేగంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతూ ఆ బ్యారెల్ ధర ₹30 ఉంటే ₹130 వేగంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పరిగెడుతున్నాయి అంటే ఎంత తగ్గించాల్సిన స్థానంలో ఇంకా ఎక్సైజ్ డ్యూటీ పేరుతోటి మళ్ళీ పెంచుతున్నాడు. ఇవాళ సెజ్ విషయంలో కానీ ఏదైనా సెస్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా పెట్రోల్ పైననే ఆధారపడి వాళ్ళ ఎందుకు దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఇవాళ తెలంగాణ ప్రజలకు కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాధపడుతున్న విషయం ఏంటంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేద మధ్య ఉన్నత వర్గాల మధ్య అంతరం 47% పెరిగింది. ఇవాళ ఈ వర్గాల మధ్య అంతరం పెరగడానికి కారణం ఏంటంటే ఈ తప్పుడు నిర్ణయాల వల్లనే. పెట్రోల్ అనేటువంటిది ప్రతి పౌరుడు తన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడంటే ఏదో ఒక వాహనాన్ని వాడకుండా ఉండడు. మధ్యతరగతి పూర్తిగా భారంగా మాయమైపోతున్న పరిస్థితి. యాక్చువల్గా క్రాప్సీ అనార్కీ అని చెప్పేసి ఒకటి ఉంది, క్యాపిటల్ అనార్కీ అని చెప్పేసి. ఆ అనార్కీ అనేటువంటిది మొదలైతే దేశంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ భారంతో దాదాపుగా 40 కోట్ల మంది చనిపోతారని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు. ఇవాళ అంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పెడుతుంది. కేవలం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లోనే దేశంలో 47% పెరిగిందంటే ఈ అంతరం పేద మధ్యతరగతి వర్గాల. ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు పేద వర్గాలు. గ్రోక్ అనేది మొత్తం బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల్ని ఆ నిర్ణయాల్ని పూర్తిగా ఎండగడుతోంది. సో పెట్రోల్ ధరల విషయంలో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ఆ తగ్గింపు అనేది వినియోగదారులకి వర్తించకుండా ఇంకా ఎక్కువగా పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు ఇంకా క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నటువంటి ఆందోళనకర పరిస్థితి అది ప్రధానమంత్రి మోడీ హయాంలో జరుగుతున్నది గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి వాస్తవాలు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. సో దాంతోపాటుగా ఆ సభ తర్వాత పూర్తిగా మన పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఆ సభ ద్వారా కేసీఆర్ గారు ఎండగట్టబోతున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, మల్లా యాదవ్ గారు ఏంటి అంటే 27వ రోజు జరగబోయేటువంటి రజతోత్సవ సభకి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా ఆల్రెడీ కేసీఆర్ గారితో సమావేశాలు కూడా జరిగినాయి. ఎట్లా సమాయత్తం అవుతున్నారు? సో ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఇటు పార్టీ రాబోయే రోజుల్లో ప్రస్థానాన్ని, అట్ ద సేమ్ టైం 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు ఆ వేదిక ఎట్లా ఉపయోగపడబోతోంది? తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. కనివిని ఎదుర్కొని విధంగా ఇప్పటివరకు ఎవరు చూడకపోవచ్చు. ఆ రకమైన జన సమీకరణతో ఉంటుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి, ఏంటి అని అనేది నాయకులను అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇబ్బందులు ఏవి జరగకుండా ఉండటానికి ఇక్కడ అధిష్టానం కూడా పార్టీ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాగునీరు కానీ, వసతులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇటువంటి ఏవి లేకుండా. దీనివల్ల రేపు ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, వ్యతిరేకత అనేది బట్టబయలయ్యి ఆందోళన కార్యక్రమాలు మొదలవుతాయో, ప్రజాగ్రామం మొదలవుతుందో అనే ఒక ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి ఆల్రెడీ వణుకు మొదలైంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలనే ఒక కుప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఆంక్షలు పెట్టాలనే ప్రయత్నం చేసినా న్యాయ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఇంకా బతికే ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీటన్నిటిని కూడా ఛేదించుకొని ఈ సభను నడపడానికి పార్టీ అధిష్టానం ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తుందో ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా జన సమీకరణ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది వస్తారు. ఆ స్థలమే సరిపోదు. కానీ అన్ని నియోజకవర్గాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రాతినిధ్యం ఉండాలనే ఆలోచనతో కార్యకర్తలందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు తరలి రమ్మని చెప్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పాదయాత్రల ద్వారా కొంతమంది వివిధ రూపాలలో ఆ వేదిక దగ్గరికి 27వ తారీఖున చేరుకోవడానికి ముందస్తుగానే ఉన్న దూరాన్ని బట్టి
ప్రణాళిక చేసుకొని సో పాదయాత్రల ద్వారా ప్రజల్లో 10 ప్రభుత్వం పట్ల రకరకాల- తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతుందని, తర్వాత ద సేమ్ టైం బీఆర్ఎస్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుందన్నటువంటి ఒక రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ తోటి ఇంకా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం అనేది ఎట్లా కనిపిస్తుంది? సో ఆ ఉత్సాహంలో భాగంగానే ఇటువంటి సభ రావడం ఈ సమయంలో ఆ వణుకు మొదలయ్యే కదా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పెట్టట్లేదు. పారిశుద్ధ్య లోపంతో ఈరోజు అనేక రకమైన జబ్బున బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. దాని గురించి పట్టించుకోవట్లే. ఆ రోజు కనీసం మేము ఇచ్చిన ట్రాక్టర్లను రిపేర్ చేయించుకునే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైపోయింది. పరిపాలన లేదు అక్కడ. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా మళ్ళీ అక్కడక్కడ చూస్తున్నాం మనం. ఈ ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి? మేము చేసిన పొరపాటుని సర్దిద్దుకోవడానికి మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రజలే ఈరోజు స్వచ్ఛందంగా నాయకుల్ని పోయిన మీడియా వాళ్ళని అడుగుతూ ఉన్నారు. అంటే ఎంత రకమైన ఏ రకమైన అసహ్య భావం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం మీద అనడానికి నిదర్శనం అదే. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా దానికి సరైన శాస్త్రి చెప్పడానికి బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్కి గద్దె దింపడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు పెడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తారు. రైట్ దత్తాత్రేయ గారు, ఈ సమయంలో అంటే ఇప్పుడు ఒక పక్కన కాంగ్రెస్ 10 నెలల పాలన లెక్క చూసుకున్నా, తర్వాత 24 ఇయర్స్ కంప్లీట్ 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ సమయంలో ఇవాళ ఈ సభ అనేది ఎంత ప్రాధాన్యం అంటే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, తర్వాత ప్రజల కోణంలో కూడా. రాజేష్ గారు, ఒక తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థిని అడిగితే మీ క్లాస్లో ఎవరికి 100కు 100% మార్కులు వచ్చినాయి అంటే ఒక ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. ఇవాళ 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కళ్ళ ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపించింది. ఎన్ని అరిగోసలు పడ్డాం రాజేష్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపై చిన్న చూపులు, నీటి కొరత, ప్రాజెక్టులు ఎండిపోవడము, ప్రజల ఆత్మహత్యలు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయికి వలసలు, ఇవన్నిటిని ఛేదించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటిపైన ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి 9 జిల్లాలలో, హైదరాబాద్ మినహా 9 జిల్లాలకు వేయబడ్డది. అది వేయబడినటువంటి ఈ అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల ఇంటి పార్టీది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి గుండెల్లో రెపరెపలాడేటువంటి జెండా ఏదైనా ఉంది అంటే అది గులాబీ జెండా. ఎందుకు? ఈ గులాబీ జెండాకు తెలంగాణ ప్రజలకు భూమి బంధం ఉంది. ఇవాళ ఈ భూమి యొక్క సంఖ్యలు, తెలంగాణ తల్లి యొక్క సంఖ్యలకు విముక్తి కలిగించినటువంటి జెండా ఏదైనా ఉంది అంటే అది గులాబీ జెండా. ఒక నిమిషం ఏంటంటే రాజేష్ గారు, విధ్వంసం నుంచి వికాసం వైపు పరిగెత్తినాం మనం. అలాగే అణచివేతల నుంచి ఆత్మగౌరవం వైపు పరిగెత్తినాం, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పరిగెత్తినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఒకవైపు అయితే 10 సంవత్సరాల కేసీఆర్ గారి సుదీర్ఘ పాలనలో ఏ ఒక్క రంగాన్ని కూడా వెనుకబాటుకు గురి చేయకుండా ప్రతి రంగాన్ని ఉన్నత రంగంగా నిలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఇవాళ ఇది నా తెలంగాణ అని చెప్పుకునే విధంగా మున్సిపాలిటీలు ఎంత అద్దంలాగా తీర్చిదిద్దుకున్నాం. హరితహారం పేరు మీద గ్రామాలకు పచ్చని చెట్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు వచ్చినాయి. అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెరిగినాయి, హోంగార్డుల జీతాలు పెరిగినాయి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది, హక్కులని కాపాడేది ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఇవాళ ఢిల్లీ నాయకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ఢిల్లీకి కట్టబోయే కప్పంకు తెలంగాణ రాష్ట్రం బలైతలేదా? ఇవాళ ఎన్ని భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల రణఘోష జరుగుతూ ఉంది, ఆక్రమణ జరుగుతూ ఉంది. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తలేరా? అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రజతోత్సవ సభ దేశ చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోబోతా ఉంది. ఖచ్చితంగా వరంగల్ దద్దరిల్లబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గం నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు మేము సైతం గులాబీ జెండాని పట్టుకొని తరుతామంటా ఉన్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క పౌరుడి, ఇప్పుడు దీనికి ప్రాంతాలు, పార్టీలు ప్రత్యేకతలు లేవు. గులాబీ జెండా అంటే ఇంటి జెండా, బస్ తెలంగాణ ప్రజల ఇంటి జెండా. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, వాళ్ళ సాధారణ ప్రజలు, అనేక వర్గాల వాళ్ళు కూడా ఈ సభ పట్ల ఎంత ఆసక్తిగా కనిపిస్తున్నారు. కంక్లూడింగ్ వర్డ్. స్వచ్ఛందంగా ప్రజలు ఆ సభకు హాజరు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. వీళ్ళని అందరినీ ఎట్లా తరలించాలా అని చెప్పేసి ఇలా నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహించే ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఆశ్చర్యపోతా ఉన్నారు. అంచనాలకు మించి అవసరమైతే మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టకపోయినా మేము నడిచిరావడానికి కూడా సిద్ధం అంటున్నారు. సొంత వాహనాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏ రకంగా అవుపడుతుందా, దాన్ని ఎట్లా దాచిపెడదామనే ఆలోచన ఇప్పటి నుంచే ప్రభుత్వం చేస్తూ ఉంది అధికారాన్ని ఉపయోగించి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పేసి గతంలో ఏ రకంగా స్లోగన్ ఉందో, వాళ్ళు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఈ సభని ఆపటం అనేది కాదు, ప్రజాగ్రహానికి గురి కావద్దని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తామని
బీఆర్ఎస్ చెబుతోంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ బొల్ల మల్లయ్య యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.